بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد. అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి. అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. ఈరోజు మనం షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు ప్రపంచంలో సర్వత్రా కోట్లాది ప్రజలు ఆనందం ఐశ్వర్యాల కోసం ధర్మం అధర్మం అని చూడకుండా సాధ్యమైన ప్రతి పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రపంచములో ఎటు చూసినా దుఃఖ విచారాలు, అశాంతి అలజడులు, కష్టాలు, బాధలు రాజ్యమేలుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల ఫలితంగా ఈరోజు మనిషి జీవిత వాస్తవాలను ఎదుర్కోలేక పలాయనం చిత్తగిస్తున్నాడు. మనుషుల్లో ఒక పెద్ద వర్గం వివిధ రకాలుగా మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తుంది. సమాజంలో లైంగిక విశృంఖలత్వం, ఆత్మహత్యా సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అసలు ఈ చేదు నిజం వెనుక దాగి ఉన్న మూల కారణం విశ్వ ప్రభువు సృష్టికర్త చూపిన మార్గానికి దూరమవటం. అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్ చేయకపోవటం. సాఫల్యం, శాంతి కోరుకునే ప్రతి వాడి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన మార్గం నిర్ణయించాడు. వాటిలో ముఖ్యమైనది, ప్రధానమైనది సుగుణవతి అయిన భార్యను ఎన్నుకోవటం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: అద్దునియా కుల్లుహా మతా వ ఖైరు మతాఇ దునియా అల్ మర్అతు సాలిహా. ప్రపంచం మొత్తం కొన్ని రోజుల జీవన సామగ్రి. అందులో అన్నిటికంటే మేలైన వస్తువు సుగుణవతి అయిన స్త్రీ. అటువంటి స్త్రీలలో షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా ఒకరు. ఖైబర్ పోరాటం తర్వాత ఒకసారి షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి పోతారు. పోయి ఏదో తమ అవసరాన్ని పూర్తి చేయమని సహాయం కోరుతారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మించిన దాన గుణం గలవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? లేరు. అందరికంటే ఎక్కువగా దానం చేసేవారు.
ఏది కూడా తన దగ్గర ఉంచుకునేవారు కాదు, పెట్టుకునేవారు కాదు. సాయంత్రం కోసము, రేపు కోసము అని చెప్పి ఉన్నదంతా దానం చేసేసేవారు. కానీ షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా ఎప్పుడైతే సహాయం కోసం పోయారో అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పస్తులతో ఉన్నారు. ఏమీ లేదు ఇంట్లో ఇవ్వటానికి. తినే వస్తువులు లేవు, తినే పదార్థాలు లేవు, వాడే వస్తువులు కూడా లేదు, ఏమీ లేవు. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదమ్మా అని అన్నా కూడా షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా 2-3 సార్లు మళ్ళీ అడుగుతారు, ఏదైనా పర్వాలేదు ప్రవక్త, సహాయం చేయండి అని. ప్రస్తుతం ఏమీ లేదమ్మా అని బాధతో ప్రవక్త గారు చెప్తారు. అప్పుడే అజాన్ అవుతుంది. అజాన్ విని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి దగ్గరలోనే షిఫా బింతే అబ్దుల్లా కూతురు ఇల్లుంది. కూతురు ఇంటికి పోతారు. పోయిన తర్వాత అల్లుడు గారు ఇంట్లోనే ఉన్నారు. ఆ అల్లుడు గారి పేరు షురహ్బీల్ బిన్ హసన రదియల్లాహు అన్హు. ఆయన కూడా ప్రముఖ సహాబీ. షురహ్బీల్ బిన్ హసన రదియల్లాహు అన్హు ప్రముఖ సహాబీ. ఎన్నో పోరాటాలలో పాల్గొన్నారు. 2 హిజ్రత్లు చేశారు. హిజ్రతైన్ చేసిన వ్యక్తి షురహ్బీల్ బిన్ హసన రదియల్లాహు అన్హు. ముందు హబష, తర్వాత మదీనా. ప్రముఖ సహాబీ, గొప్ప సహాబీ. ఆయన ఇంట్లో ఉన్నారు. షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా గమనించిన విషయం ఏమిటంటే, నా అల్లుడు ఇంట్లో ఉన్నాడు, అజాన్ అయిపోయింది కదా, అజాన్ అయినా కూడా మస్జిద్కి ఎందుకు పోలేదు? మనసులో బాధ. షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా సూటిగా మాట్లాడినారు. ఓ షురహ్బీల్, ఏమైంది నీకు? అజాన్ శబ్దం వినలేదా? అజాన్ అయినా కూడా నువ్వు మస్జిద్కి పోలేదే, నీ అభిప్రాయం ఏమిటి? ఏమనుకుంటున్నావు? నమాజ్ అంటే ఏమిటి అని కోపంతో, బాధతో చెప్పటం ప్రారంభించారు. షురహ్బీల్ బిన్ హసన రదియల్లాహు అన్హా, ఓ పిన్ని, చిన్నమ్మ, కోపం చేయవద్దు, ఈ విధంగా మాట్లాడవద్దు, బాధ కూడా పడవద్దు. నా విశ్వాసములో ఎటువంటి మార్పు రాలేదు. నమాజ్ అంటే ఏమిటి, నమాజ్ ఘనత ఏమిటి, ఔన్నత్యం ఏమిటి, విశిష్టత ఏమిటి తెలుసు. నాకు కూడా పోవాలనే ఉంది, మనసు కొట్టుకుంటా ఉంది. నేను ఎందుకు పోలేదంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి నా చొక్కా తీసుకుని పోయారు. ఓ షురహ్బీల్, నీ చొక్కా ఇవ్వు, మళ్ళీ తర్వాత తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి నా చొక్కా తీసుకొని ఆయన తొడుక్కొని పోయారు. నాకు ఒకే ఒక జత ఉంది. ఆ చొక్కా కూడా ఎన్నో అతుకులు ఉన్నాయి ఆ చొక్కాకి. ఆ ఉండే ఒక చొక్కా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇచ్చాను. నా చొక్కా ఆయన తొడుక్కుని పోయారు. ఇప్పుడు నేను కేవలం పైజామాతో, చొక్కా లేకుండా మస్జిద్కి పోతే ప్రజలు అడగరా, ఏమిటి షురహ్బీల్, చొక్కా లేకుండా వచ్చావే అని అడుగుతారు. చొక్కా ఎందుకు వేసుకోలేదు అని అడుగుతారు. దానికి నేను సమాధానం ఏమి ఇవ్వాలి? నా చొక్కా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకున్నారు, ఆయన తొడిగిన చొక్కా అది నాదే అని నేను ఎలా చెప్పాలి? అది ఇష్టం లేక నేను మస్జిద్కి పోలేదు, ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలా అనుకొని ఉండిపోయాను చిన్నమ్మ అని అంటే, షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా
బాధతో కుమిలిపోతారు. మనసు కుమిలిపోతుంది. ఎందుకంటే చొక్కా కూడా లేదు, పస్తులున్నారు, అటువంటి స్థితి ఉంది ప్రవక్త గారికి. నేను ప్రవక్త గారి ఇంటికి పోయి మళ్ళీ మళ్ళీ అడిగానే, ఏమన్నా ఇవ్వండి, సహాయం చేయండి, ఏమన్నా ఇవ్వండి, సహాయం చేయండి అని అది గుర్తుంచుకుని షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా బాధపడతారు. ఆవిడ రదియల్లాహు అన్హా ఖురేష్ వంశానికి చెందిన వారే. షిఫా తండ్రి పేరు అబ్దుల్లా, తాత పేరు అబ్దుషమ్స్. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశావళిలో కఅబ్ బిన్ లుఐ అనే వ్యక్తికి ముర్రా అని ఒక కొడుకు, అదీ అని ఇంకో కొడుకు. ఆ ముర్రా సంతానంలో ప్రవక్త గారు ఉన్నారు. ఈ అదీ సంతానంలో షిఫా బింతే అబ్దుల్లా ఉన్నారు. అంటే ఇద్దరిది ఒకటే వంశం, వేరే తెగకు చెందినవారు. తల్లి పేరు ఫాతిమా బింతే వహబ్. భర్త అబూ హసమా బిన్ హుజైఫా ఆదవి. ఆయన గురించి చరిత్ర పుస్తకాలలో వివరం లేదు. హిజ్రత్కి పూర్వం ఇస్లాం స్వీకరించారు షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా. ప్రప్రథమంగా హిజ్రత్ చేసే వారిలో షిఫా రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. ఎవరైతే ప్రథమంగా మొదటిసారి మక్కా నుంచి మదీనాకి హిజ్రత్ చేశారో వారిలో ఆ మొదటి వర్గంలో షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. ఖురైష్ జాతిలో చదవటం రాయటం వచ్చే వారిలో షిఫా బింతే అబ్దుల్లా కూడా ఒకరు. అంటే మహిళల్లో అతి తక్కువ మందికే చదవటం రాయటం వచ్చేది. ఆ తక్కువ మందిలో షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా ఒకరు. హిజ్రీ శకం 3వ సంవత్సరంలో ఉమ్ముల్ ముమినీన్ హఫ్సా రదియల్లాహు అన్హా యొక్క వివాహం ప్రవక్త గారితో జరుగుతుంది. ఆ వివాహం అయ్యాక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షిఫా బింతే అబ్దుల్లాని అడుగుతారు, ఓ షిఫా, నీకు రాయటం వచ్చు కదా, కితాబత్ వచ్చు కదా, నువ్వు హఫ్సాకి నేర్పు అని. షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా రాయటం, కితాబత్ ఈ విద్యను హఫ్సా రదియల్లాహు అన్హాని కూడా నేర్పుతారు. ఈ విధంగా హఫ్సా రదియల్లాహు అన్హాకి గురువు అవుతారు షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా. హాఫిజ్ ఇబ్నే హజర్ రహ్మతుల్లాహి అలై తన పుస్తకంలో ఈ ఉల్లేఖనం ప్రస్తావించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట కైలూలా కోసం, అంటే మధ్యాహ్నం భోజనం అయ్యాక కాసేపు నిద్రపోవటం కోసం, కైలూలా కోసం షిఫా బింతే అబ్దుల్లా ఇంటికి పోయేవారు. అందు నిమిత్తం షిఫా రదియల్లాహు అన్హా ప్రవక్త గారి కోసం ప్రత్యేకంగా ఒక దుప్పటి పరుపుని నిర్ణయించారు. అది కేవలం ప్రవక్త గారి కోసమే. ఏ పరుపులో అయితే, ఏ దుప్పటిలో అయితే ప్రవక్త గారు పడుకుంటారో, ఏ దుప్పటిని ప్రవక్త గారు తన పైన వేసుకుంటారో, ప్రవక్త గారి శరీరం నుంచి వచ్చే చెమట ఆ దుప్పటికి తగులుతుంది. ఆ దుప్పటిని, ఆ వస్తువులను షిఫా రదియల్లాహు అన్హా తబర్రుగ్గా వాడేవారు. ఆవిడ తర్వాత ఆవిడ సంతానం ఆ దుప్పటిని, ఆ పరుపుని తబర్రుగ్గా వాడేవారు. ఎందుకంటే వాటి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శరీరం పడింది. ఇలా షిఫా రదియల్లాహు అన్హా ఆ తర్వాత ఆవిడ సంతానం చాలా కాలం వరకు ఇలాగే దాంతో తబర్రుగ్గా తీసుకునేవారు, వాడేవారు. చివరికి మర్వాన్ బిన్ హకం ఖలీఫా అయ్యాక ఆ వస్తువులను, ఆ దుప్పటిని అతను తీసుకున్నాడు వారి కుటుంబం నుంచి.
షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా రుకియా కూడా చేసేవారు. రుకియా అంటే మంత్రించి ఊదటం. ఈ మంత్రించి ఊదటము ప్రవక్త గారి కాలంలో, దానికంటే పూర్వం అజ్ఞాన కాలంలో, ఇప్పుడు కూడా మన సమాజంలో అనేక రకాలుగా రుకియా ఉంది. మంత్రించటం, మంత్రించి ఊదటం, ఇది అనేక రకాలుగా ఉంది. కాకపోతే షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా ఇస్లాం స్వీకరించాక దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని మదీనాలో హఫ్సా బింతే ఉమర్ రదియల్లాహు అన్హుని వివాహం చేసుకున్న తర్వాత షిఫా బింతే అబ్దుల్లా అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, నేను అజ్ఞాన కాలంలో ముందు ఈ విధంగా రుకియా చేస్తాను, ఆ పదాలు వినిపించారు దైవ ప్రవక్తను. ఓ దైవ ప్రవక్త, నేను ఈ పదాలతో రుకియా చేస్తాను, మంత్రించి ఊదుతాను, ఇది తప్ప ఒప్ప అని పఠించి వినిపించారు ప్రవక్త గారికి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షిఫా నోట ఆ రుకియా వచనాలు విన్న తర్వాత ఆ రుకియాలు ఎటువంటి షిర్క్ అనేది, కొత్త వచనాలు అనేది, బిదాత్ అనేది, ఇస్లాంకి విరుద్ధంగా ఉన్నది ఏమీ లేదు. అంటే ఏదైనా విష పురుగు, విష జంతువు కాటేస్తే చదివే రుకియా, అనారోగ్యానికి గురైనప్పుడు చదివే రుకియా దుఆలు, ఇది విన్న మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీంట్లో షిర్క్ లేదు, ఇది నువ్వు ఊదవచ్చు, దీని ద్వారా రుకియా చేయవచ్చు, ఈ పదాలు నువ్వు హఫ్సాకి కూడా నేర్పు అని కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఈ విధంగా రుకియా గురించి ఒక ముఖ్యమైన విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదేమిటంటే ధర్మ పండితులు 3 షరతులు పెట్టారు. రుకియా ధర్మసమ్మతమా కాదా అని చెప్పటానికి 3 షరతులు. ఒకటి, ఆ రుకియా యొక్క పదాలు, వచనాలు, వాక్యాలు అల్లాహ్ నామాలు, ఖురాన్ ఆయతులు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన, చూపించిన పదాలు అయి ఉండాలి. ఇది మొదటి షరతు. ఏ పదాల ద్వారా, ఏ దుఆ ద్వారా, ఏ వాక్యాల ద్వారా మనం రుకియా చేస్తున్నామో ఆ పదాలు, ఆ వాక్యాలు ఏమై ఉండాలి? అల్లాహ్ నామం, అల్లాహ్ నామగుణాలు, ఖురాన్ ఆయతులు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన ఆ దుఆ పదాలు ఉండాలి. ఇది మొదటి కండిషన్. రెండవ షరతు, అది అరబీలో అయి ఉండాలి. మూడవ షరతు, స్వస్థత, చికిత్స, ఆరోగ్యం ఇది కేవలం అల్లాహ్ తరపు నుంచే వస్తుంది అని పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. నా వల్ల కాదు, నేను చెప్పే వచనాల వల్ల కాదు, నేను పఠించే ఆ పదాల వల్ల కాదు, ఈ స్వస్థత ఇచ్చేది, ఆరోగ్యం ప్రసాదించేది ఇది కేవలం అల్లాహ్ మాత్రమే అని పూర్తి విశ్వాసం, దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఈ 3 షరతులు ఉంటే రుకియా చేయవచ్చు. రుకియా అంటే మంత్రించి ఊదటం, రోగికి, చిన్నపిల్లలకు మంత్రించి ఊదటం, ఇది రుకియా. ఇది షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా ఈ విషయంలో బాగా తెలిసిన వారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు షిఫా బింతే అబ్దుల్లా గారికి చాలా ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు. ఎటువంటి ప్రాముఖ్యత అంటే కొన్ని సందర్భాలలో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సలహాలు కూడా తీసుకునేవారు షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హాతో. ఆ బాజార్కి, మార్కెట్కి సంబంధించిన కొన్ని బాధ్యతలు కూడా షిఫా బింతే అబ్దుల్లాకి అప్పగించారు
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. దీంతో అర్థమవుతుంది షిఫా యొక్క గొప్పతనం ఏమిటి. ఒక్కసారి ఉసుదుల్ గాబా అనే పుస్తకంలో ఈ ఉల్లేఖనం ఉంది. ఒక దుప్పటి బహుమానంగా ఇవ్వటానికి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు షిఫా బిన్తే అబ్దుల్లా గారిని పిలిపించారు ఇంటికి. ఆ బహుమానం తీసుకోవటానికి షిఫా బిన్తే అబ్దుల్లా గారు వచ్చారు. కానీ షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా రాకముందే అక్కడ ఆతికా బిన్తే ఉసైద్ రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. ఆవిడ ఏదో పని కోసమో అడగటానికి ఏదో వచ్చారు. ఆతికా బిన్తే ఉసైద్ కూడా వచ్చారు. షిఫా బిన్తే అబ్దుల్లా వచ్చింది ఆహ్వానం అందిన తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు పిలిపించారు. ఒక వ్యక్తిని పంపించి పిలిపించారు. ఎందుకు పిలిపించారు? ఒక వస్తువు బహుమతిగా ఇవ్వడానికి. షిఫా రదియల్లాహు అన్హా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇంటికి రాకముందే అక్కడ ఆతికా బిన్తే ఉసైద్ రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఆతికా బిన్తే ఉసైద్ని ఒక దుప్పటి ఇస్తారు. షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హాకి కూడా ఒక దుప్పటి ఇస్తారు. కాకపోతే ఆతికాకి ఇచ్చిన దుప్పటి చాలా బాగుంది, విలువైనది, ఖరీదైనది, చూడటానికి కూడా చాలా బాగా అందంగా ఉంది. షిఫా బిన్తే అబ్దుల్లాకి ఇచ్చిన దుప్పటి ఆతికా రదియల్లాహు అన్హాకి ఇచ్చిన దుప్పటి కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉంది. ఇది గమనించారు షిఫా బిన్తే అబ్దుల్లా. బాధపడ్డారు, కోపం కూడా వచ్చింది. అది చూపించేశారు, మొహమాట లేకుండా చెప్పేశారు. యా అమీరల్ ముమినీన్, నాకు మీరు చేసిన పద్ధతి నచ్చలేదు. అదేమిటంటే నాకంటే మేలైనది, మంచిదైనది, విలువైనది, ఖరీదైనది మీరు ఆతికాకి ఇచ్చారు, కానీ నాకు మీరు పిలిపించారు. మీరు పిలవకపోయినా ఆవిడ వచ్చింది, నేను నా అంతటికి నేనే రాలేదు కదా, మీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చాను, మీరు పిలిపిస్తే నేను వచ్చాను. రెండవది, నేను మీకు బంధువు అవుతాను కదా, మీ చిన్నమ్మ చిన్నాన్న కొడుకు కూతురు మీకు నేను బంధువు అవుతాను. మూడవది, నేను ఆతికా బిన్తే ఉసైద్ కంటే ముందు ఇస్లాం స్వీకరించాను. అంటే ఇటు ఇస్లాం మూలంగా, అటు బంధుత్వ మూలంగా, ఇటు ఆహ్వాన పరంగా నేనే ముందుగా ఉన్నాను కదా, నాకే మీరు ఖరీదైనది, విలువైనది ఇవ్వాలి కదా, మరి ఎందుకు మీరు అలా చేశారు? ఆతికా బిన్తే ఉసైద్ రదియల్లాహు అన్హా నాకంటే ముందు ఇస్లాం స్వీకరించలేదు, నాలాగా మీరు ఆవిడ్ని ఆహ్వానించలేదు, పిలిస్తే ఆవిడ రాలేదు. అలాగే నేను మరియు ఆతికను పోల్చుకుంటే మీకు ఎక్కువ దగ్గర బంధుత్వ సంబంధం, రక్త సంబంధం నాకు ఉంది. దానికి సమాధానంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు చెప్పిన మాట ఏమిటంటే, ఓ షిఫా, నువ్వు చెప్పిన మాట నిజమే, వాస్తవమే. నువ్వు ఆవిడ కంటే ముందు ఇస్లాం స్వీకరించావు, వాస్తవం. నిన్ను పిలిపిస్తేనే నువ్వు వచ్చావు, వాస్తవం. ఆవిడకి నేను పిలిపించలేదు. నాకు నీకు దగ్గర సంబంధం ఉంది, రక్త సంబంధం ఉంది, వాస్తవం. కాకపోతే నువ్వు రాక ముందే ఆవిడ వచ్చేశారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆవిడ సంబంధం నీకంటే దగ్గరగా ఉంది. అల్లాహు అక్బర్. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యొక్క ఆలోచన, న్యాయం చేసే విధానం చూడండి. ఓ షిఫా, దైవ ప్రవక్తకు ఆతికా యొక్క సంబంధం, బంధుత్వ సంబంధం, రక్త సంబంధం నీకంటే ఎక్కువ దగ్గరగా ఉంది కాబట్టి
నేను ఇచ్చాను అంటారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. ఈ విధంగా షిఫా బిన్తి అబ్దుల్లా రదియల్లాహు అన్హా 12 హదీసులు రివాయత్ చేశారు. ఒక కొడుకు, ఆయన పేరు సులైమాన్ రదియల్లాహు అన్హు, కొడుకు కూడా ఇస్లాం స్వీకరించారు. సహాబీ అయ్యే భాగ్యం ఆయనకు ఉంది. ఒక కూతురు, అల్లుడు షురహబీల్ బిన్ హసన రదియల్లాహు అన్హు, ఆయన కూడా సహాబీ. అంటే షిఫా రదియల్లాహు అన్హా సహాబియా, కూతురు సహాబియా, అల్లుడు సహాబీ, కొడుకు కూడా సహాబీ. ఆ విధంగా షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యొక్క ఖిలాఫత్లోని చివరి కాలంలో పరమపదిస్తారు. షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే ఇస్లాంకి విరుద్ధంగా ఏది జరిగినా భరించేవారు కాదు. షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా అల్లుడైన, కొడుకు అయిన, ఇస్లాంని ఖలీఫా అయిన, అమీరుల్ మోమినీన్ ఖలీఫా అయిన ఇస్లాంని ప్రాముఖ్యతనిచ్చేవారు. ఆ విధంగా మనం కూడా ప్రతి విషయంలో ఇస్లాంని ప్రాముఖ్యతనిచ్చే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.